కదమ్మా అప్పట్లో గోపీచంద గ్రానైట్స్ మీద వాటి మీద అటాకులు జరిగి ఎవరు చేశారు? ఎక్కడ? గోపీ కృష్ణ గ్రానైట్స్. ఆ విషయం తెలియదు నాకు. మెదక్లో 2-3 సంఘాలు పెద్దవి జరిగాయి కదా. మేము పోయినప్పుడు అయితే ఏం జరగలేదు. అంతకుముందు జరిగినాయేమో కానీ అంటే మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తప్ప వేరే యాక్షన్ చేయలేదు? వేరే యాక్షన్స్ చేయలేదు. మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు? 2006లోనే. ఎక్కడ? శ్రీశైలంలో. ఎలా ఎందుకు అట్టెందుకు వెళ్ళారు మళ్ళీ మీరు? శ్రీశైలంలో మేము అంటే నన్ను ఏం చేశారంటే ఏఓబి అని కాదు, నన్ను బయటకు పంపాలా, ఇక్కడ మెదక్ నెత్తేసారు. ఎందుకంటే అక్కడ జిల్లా సెక్రటరీ పోయిండు. చాలా దుబాక్ శంకర్ ఉన్నప్పుడు లేను నేను, ఉండే ఆయన దుబాక్ శంకర్, కానీ నేను అప్పుడు లేను. ఆయన వెళ్ళిపోయినాక చాలా కాలానికి వచ్చిన కదా. ఆయన అక్కడ నల్లమల్లకి వెళ్ళినాము. నల్లమల్లకి వెళ్ళిపోయినాక అక్కడ మన్ననూరు అక్కడ అటాక్ ఉంది. అందులో లేము. కానీ ఆ మన్నూరు అటాక్ కాకముందు పూడి దండరాజుకి కాలుకి దెబ్బ తగులుతుంది ఎందుకు? ఏమో అది వాళ్ళంతా అదే ఊహించుకుంటారులే. కానీ ఏం జరిగింది అప్పుడు? ఏం జరగలేదు. నాకు చిన్న ఆపరేషన్ అయింది కాలుకి. నేను వేరే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నా. చేయించుకుంటే దానివల్ల ఏంటంటే డాక్టర్ ఎక్కువ నడవద్దని చెప్పారు. నన్ను ఒక రెస్ట్లో ఉండమన్నారు. పోలీసులు కాల్పుల్లోనే గాయపడ్డదని వచ్చింది వార్త. లేదు, అంతా వాళ్ళ ప్రచారం, కానీ అట్లేం లేదు. చిన్న ఆపరేషన్ అయిన ఉండే. ఆపరేషన్ చేయించుకొని ఇక నేను ఎక్కువ నడవద్దు, బరువులు మోయొద్దు అని చెప్పి డాక్టర్ చెప్పాడు. అదే టైంలో మాకు అక్కడ ఏంటంటే అక్కడ మేము ఉన్న పరిస్థితిలో నేను ఒక రహస్యంగా ఉన్నా కాబట్టి ఆ ప్లేస్ మాకు అనుకూలంగా లేదు. ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే చలో అడవికి రండి అని చెప్పి లెటర్ రాసిరు. వాళ్ళు ఈ మాధవ్, ఆర్కే రామకృష్ణ వాళ్ళు. అంటే నాతో పాటు వేరే కామ్రేడ్ ఉండే. ఆయన వల్ల ఆయన అనుభవంలో ఉండేది. ఆయనకు లెటర్ రాస్తే మేము ఇద్దరం వచ్చినాం. ఇక్కడ వచ్చినాక వాళ్ళు మళ్ళీ మెదక్కు పంపించారు. అక్కడ ఆయన వర్క్ వేరే అబ్బాయిది. ఆ కామ్రేడ్ ఎక్కడ సిటీ ఆర్గనైజేషన్ చేసేది. శ్రీశైలంలో మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు వాళ్ళు? మేము మార్నింగే మేము బస్సు దిగి ఎక్కడ ఈ చున్నిపెంట అని చెప్పి లింగాలగట్టు, అక్కడ బస్సు దిగి నేను వెళ్ళి వస్తున్నాను అన్నట్టు. లింగాలగట్టుకు రావాలి. అక్కడ వాళ్ళు ఏంటంటే అంతకుముందే మా వాళ్ళు ఇద్దరు దొరికిరట అక్కడనే. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలియకుండానే నేను వెళ్ళిన మార్నింగ్ అక్కడ పోయేసరికి వాళ్ళు అనుమానంగా పట్టుకున్నారు నన్ను. నేనే అని కరెక్ట్గా ఏం తెలియదు. అనుమానంగా పట్టుకునేసరి నా దగ్గర ఒక డైరీ ఉండే. ఆ డైరీలో కొన్ని కవితలు అవి ఇవి కొంచెం ఏదో నాకు కావాల్సినవి రాసి పెట్టుకున్నా. దానివల్ల వాళ్ళకి ఇంకిత అదయింది సేఫ్టీ. నేనే అనేది ఏం తెలియదు. అక్కడ పట్టుకున్నారు. అక్కడ పట్టుకొని తీసుకుపోయి అక్కడెక్కడే బాగా టార్చర్ పెట్టారు. అంటే ఎక్కడ ఉండేదో చెప్పు, మీ వాళ్ళు ఎక్కడున్నారో, నీకు ఇంత అమౌంట్ ఇస్తాము, నువ్వు సరెండర్గా, లేకపోతే చంపేస్తాము, మీ అమ్మ వాళ్ళని ఎత్తుకుపోయి చంపుతాము, మీ చెల్లెని కొడతాము, ఇవన్నీ బాగా టార్చర్ పెట్టారు. ఏం చేసుకున్నా నా దగ్గర ఏం లేదు. చంపుండ్రి నన్ను మా వాళ్ళ దగ్గరికి. నేను కదా తుపాకీ పట్టింది, ఇట్లే మాట్లాడేది. బాగానేది, నీ పొగరు ఇంకా తగ్గలేదా అనేది. ఇక బాగానే ఒక 10 days 20 days అట్లా బాగా టార్చర్ పెట్టారు వాళ్ళు. హైదరాబాద్లో తీసుకుపోయేది. అది ఎక్కడో నాకు తెలియదు. ఆఫీసర్లు కూడా నాకు చెప్పకపోయేది కదా. నన్ను తీసుకుపోయి ఒక రహస్యంగా తీసుకుపోయేది. కళ్ళు కట్టి తిప్పేది. నేను విజయవాడకు పోయిందంటే విజయవాడకు తిప్పారు. ఇది మొత్తం తిప్పారు. ఒక 20 days తర్వాత తీసుకొచ్చి నంద్యాల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి నీకు లాస్ట్ మాట, ఇప్పుడు మెదకోళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మెదకోళ్ళు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చారు. నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ఉంటే ఇట్లా ఉంటా, లేకపోతే చనిపోతా, అంతకు మించింది ఏం లేదని చెప్పి మా వాళ్ళని ఒక 2 తీసుకుపోయి చంపేసారు. అంతకుముందే 2 అమ్మాయిలు వచ్చారు. ఈమె చాలా రహస్యంగా ఉంటుంది సార్ అని చెప్తున్నది. ఆమె అంతకుముందు సరెండర్ అయింది. ఆమెను 1-2 సార్లు చూసిన. ఇక దానివల్ల ఇంకిత బాగా అది చేసారు. నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో వేసారు. అక్కడ శ్రీశైలం జైలు? కర్నూలు జైలు. అక్కడ ఒక 2 months ఉన్న. అట్లా 2 months ఉన్న తర్వాతకి కడపకు వెళ్ళిపోయినా. మా అమ్మ మా చెల్లి కడప జైలుకి వెళ్ళిపోయినా.
అక్కడ వెళ్ళిపోయిన ఒక 6 months అక్కడ ఉన్నా. అక్కడ ఉన్నాక సాగర్ ఉన్నాడు కదా, మహాలక్ష్మి, పాండురంగారెడ్డి వాళ్ళు కలిసేది అన్నట్టు. ఇక నేను వచ్చిందని చెప్పి ఇక మేము అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం జైల్లో. సాటర్డే ఉంటుంది అక్కడ మాట్లాడుకునే, ఏదో మన రిలేషన్ అని అట్లా మాట్లాడుకునే వాళ్ళం. మాకు అట్లా అవకాశం ఇచ్చేది, లేకపోతే లెటర్లో అట్లా ఉండేది. అక్కడ ఒక 6 months తర్వాతకి మా అమ్మ బెయిల్ తీసుకొని వచ్చింది అన్నట్టు. నేను కర్నూలులో ఉన్నప్పుడే మా అమ్మను కిస్టే గౌడ ఏమో తోలుకొని వచ్చిరనే విషయము నాకు వార్త తెలిసింది. అమ్మ నువ్వు అట్లయితే వద్దు, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటా, నువ్వు వాళ్ళని తీసుకొచ్చో వీళ్ళని తీసుకొచ్చో ఏం టెన్షన్ పడవలసిన పని లేదు, ఉంటానులే, ఎక్కడ పోను, పార్టీ వస్తుందో లేకపోతే నేనన్నా ఉంటా అని అన్న. మా అమ్మ ఊరుకోకుండా ఏం చేసిందంటే 2-3 సిరూటీలో పెట్టి కడపకు బెయిల్ తీసుకొని వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మీరు లోయపల్లి వచ్చారు అంతే కదా? ఎక్కడ లోయపల్లికి తీసుకురాలేనండి, డైరెక్ట్గా అక్కడెక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్లారు బెయిల్ వచ్చినాక. అసలు నన్ను ఇక్కడ ఎందుకు తోలుకొచ్చిరని నేను కిస్టే గౌడు మాట్లాడుతున్నాడు. సార్ నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిరు అసలు అంటే, లేదు బేటా నీతో మాట్లాడాలని క్యాజువల్గా ఇక్కడ రామన్నా చూద్దాం ఎట్లున్నావు అని. లేదు సార్ నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, చూద్దామని అంటే జైలు కాడికి వచ్చేది ఉండ్రి, మరి ఇక్కడ తీసుకొచ్చి నన్ను రహస్యంగా ఏదో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు అది అని కొంచెం ర్యాష్గానే మాట్లాడిన తర్వాత టెన్షన్ ఏం పడకు బిడ్డ, తోలిస్తుంది ఇప్పుడు అని చెప్పి ఇక ఆయన మాట్లాడిండు. ఇంకోలో డిఎస్పీ వాళ్ళు వీళ్ళు వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. నీకు పైసలు ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము అది ఇది అని అంటే, నాకు ల్యాండ్ ఏమొద్దు, మాకు చాలా ఉంది, ఏమొద్దు అది ఇది అని చెప్పి వెళ్ళొచ్చినాం. దాని టైంలో ఒక వారం రోజులు ఏమున్నానో లేదో వచ్చి ఇక్కడే మాకు పశువులు ఉండే అప్పుడు బాగా, ఇక్కడే బావి దగ్గర పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉన్నా. పోలీసు వాళ్ళు వచ్చి చుట్టుముట్టేసారు. ఆ గుట్ట కింద ఒక బండ ఉంటుంది, అక్కడే కట్టేసేది వర్షాకాలం, అక్కడే మా ఎడ్లను ఇట్లా కట్టేసేది. ఎడ్ల కాడి దగ్గర కానీ పోయినా చూసినా అట్లనే నేను బండ మీద ఇట్లా ఒరిగిన అన్నట్టు. వచ్చిరు ఎప్పుడో చుట్టుముట్టి అనురాధవ్ నువ్వేనా అన్న. నేను ఎవరు మీరు అన్న. నేను పోలీసు వాళ్ళమ్మా. పోలీసు వాళ్ళు అయితే చెప్పండి ఏం కావాలన్నట్టే. నేను సార్ రామంటున్నామ్మా, ఎస్పీ రామంటున్నాడు అంటే, ఎందుకు నాతో నేను పని, ఇన్ని రోజులు నేను జైల్లో ఉండొచ్చినా, మళ్ళీ నన్ను ఏదో టార్చర్ పెట్టడానికి ఎందుకు వచ్చిరు అది ఇది అనుకుంటా వచ్చినాం. మా ఊరికి కావాలని తీసుకొచ్చారు, ఒక ఆయన ఉంటాడు. ఎవరు ఎస్పీ అప్పుడు? ఎస్పీ రమ్మంటుండే అని చెప్పారు. అక్కడ సుధాకర్ రెడ్డి ఎవరో ఉండే, సుధాకర్ రావో ఏదో ఉండే, నల్గొండ డిస్టిక్. వాళ్ళు రమ్మంటుర్రు అని చెప్పి వచ్చిర్రు వాళ్ళు. అయితే ఇక సరే అని చెప్పి నేను వచ్చిన, మాట్లాడి పంపిస్తారమ్మా ఏం లేదు అని అన్నారు. అంటే సరే అని వచ్చిన, తీసుకుపోయారు నల్గొండ జైలు వేసారు. చౌటుపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి నీ కేసులు ఉన్నాయి అని చెప్పి అక్కడ జైలు వేసారు. అక్కడ ఉన్నా నేను కొంతకాలం. ఇక తర్వాతకి మళ్ళీ జైలు వేసారు వాళ్ళు నన్ను. జైల్లో ఎలా గడిచింది మన జీవితం? కడప జైల్లో నాకు మంచిగానే ఉండేది, మాకు స్పెషల్గానే ఉండేది అంతలో. అంటే ఒక ప్రజా సేవ చేసిరు కాబట్టి పోలీసులకి ఇట్లా మమ్మల్ని ఏమి అట్లా ఇట్లా ఏం అనకపోయేది. చౌటుపల్లి పోలీస్ స్టేషన్ నుండి నల్గొండ జైలుకి తీసుకెళ్ళారు, జైలు వేసిరు. ఇక కేసులు పెట్టిరు అక్కడ కేసులు పెట్టి అందులోనే ఉన్నా నేను. ఒక సంవత్సరం దాకా ఉన్నా.